గుర్తుపెట్టుకోండి, ఓడిపోయేవాడు కానీ దోచుకునేవాడు కానీ ఏం చేస్తాడంటే ఆ లాలనతో కూడిన మాటలు మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా అప్డేట్ వచ్చిన న్యూస్ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ ఎక్కువగా ప్రబలుతున్నటువంటి న్యూస్ ఏంటంటే చాలా డిగ్నిటీగా ఉన్నటువంటి వ్యక్తులే, పెద్దవారే, వయసులో పెద్దవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, చాలా డిగ్నిటీగా కనిపిస్తారు. వారు వచ్చి మంచి ఫోన్ ఇస్తారు మనకి. ఫోన్ ఇచ్చి, సార్ నా ఫోను సరిగ్గా పనిచేయట్లేదు, నేను అర్జెంటుగా కాల్ చేసుకోవాలి, ఆప్షన్స్ నాకు తెలియట్లేదు, ఎలా కాల్ చేసుకోవాలో కొద్దిగా చెప్పరా అని చెప్పి ఫోన్ ఇస్తారు మనకి. బాగా వినాలి. ఫోన్ ఇవ్వగానే నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సరే పాపం తెలియదు కావాలి, ఫోన్ చేయటం చూపించాలి పెద్ద ఆయనకని లాక్ తీపిస్తాం. నా బొటన వేలు ఆడుతూ ఉంటుంది కదా, ఇలా చూస్తాం కదా ఫోను. చూడండి జాగ్రత్తగా. ఇలా చూడంగానే ఫస్ట్ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. నా ఏలు పడంగానే నా ఏలు ముద్రలు వెళ్ళిపోతున్నాయి, ప్లస్ నా మొహం ఆ ఫోన్ ఇంకా చూస్తాను కాబట్టి నా ఫోను, నా ఎంత కళ్ళు అన్నీ కూడా స్కాన్ అయిపోతున్నాయి. తీరా జరిగేటువంటి పరిస్థితి ఏంట్రా బాబు అంటే, నాకు తెలియకుండానే నా బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. దోచుకునేవాడు లేటెస్ట్ అప్డేట్లతో వస్తాడు. అర్థమవుతుందండి? ఈ సైబర్ నేరగాలు చేస్తున్న పని అదే, దోచుకోవడం. లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. ఒక పెద్ద ఆయన నీ ముందుకు వచ్చి, అయ్యా పౌలు గారు నాకు కొంచెం ఫోన్ చేయటం తెలియలేదు, కొద్దిగా నెంబర్ నొక్కాను కానీ ఇటీ పెద్ద ఆయన అని నొక్కామనుకో గబా నీ ఏళ్ళు ఫింగర్స్ పడిపోతాయి, నీ మొహం పడిపోద్ది, స్కాన్ అయిపోద్ది, నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా పోగాయా. అర్థమవుతుందండి? వెళ్ళిపోతాయి. అంటే ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలను ఏ విధంగా దోచుకుందామని అపవాది నేటి దినాలలో ప్రజలలో నానా విధములైనటువంటి తంత్రములను ఉపయోగించి, నానా రకాల బోధలను తీసుకొచ్చి ప్రజల విశ్వాసమును పాడు చేస్తున్నాడు. బైబిల్ వైపు చూడకుండా, వాక్యములో ఉన్న వాస్తవం ఏంటో తెలుసుకోకుండా దుష్టుడు అనేక రకాల గలిబిలితో కూడిన సంఘటనలను, బోధలను, భక్తి జీవితాలను తీసుకొచ్చి విశ్వాసులను దేవునికి దూరం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, మోయాబీయులు ఓడిపోతారని తెలుసు. ఆ బాలాకు అనే రాజు అప్పుడు పరిపాలిస్తున్నాడు. ఎరికో పట్టణాన్ని జయించారు. ఎరికో పట్టణానికి ముందుగా వీరు ఆ మోయాబు మైదానంలో దిగారు. వాళ్ళ డిస్కషన్ చూస్తే, అయ్యా ఈ ప్రజలను చూస్తే మన సంపద అంతా ఈ పురుగులు గనక పడితే గనక ఏ విధంగా పీల్చేస్తాయో ఆ విధంగా మన